'రష్' అనే టైటిల్‌తో నాకు సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాని అలా చూస్తూ ఉంటే అలా అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా అంతా కూడా ఒక హైవే మీద జరుగుతుంది. విలన్స్‌కి ఒక హార్డ్ డిస్క్ కావాలి. దానికోసం హీరోయిన్ ఫ్యామిలీని ఎలా టార్గెట్ చేశారు, ఏం చేశారు అనేది సినిమా. సినిమా అంతా చూసేసిన తర్వాత సినిమాలో ఉన్న లైన్ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉందనిపించింది. కానీ సినిమాలో ప్రతి సీన్‌ని ముందుకెళ్ళడం కోసం ఏదో వింతగా అయితే చేస్తారు. అలాంటివన్నీ చూసినప్పుడైతే అలా ఎలా చేస్తారు, ఎలా చేశారు అనే డౌట్లు అయితే వస్తూనే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే సినిమాలో ఉన్న విలన్స్ హీరోయిన్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం పెద్దగా లేదు. అయినా ఫాలో అవుతారు. ఇక హీరోయిన్ ఆళ్ళని అంతలా కొట్టాల్సిన అవసరమూ లేదు. కానీ హీరోయిన్ కొడతది. ఇంక విలన్స్ అయితే హీరోయిన్ పిల్లల్ని కిడ్నాప్ చేసే ఛాన్స్ లేకపోయినా కిడ్నాప్ చేసేస్తారు. ఇంక విలన్స్‌కి హార్డ్ డిస్క్ తీసుకునే ఛాన్స్ ఈజీగానే ఉన్నా చాలా డ్రామా అయితే చేస్తారు. అలా ఎందుకు చేశారనే విషయం అయితే అర్థం కాదు. ఇంక సినిమాలో ఉన్న పిల్లల క్యారెక్టర్ కూడా చాలా వింతగా అయితే ఉన్నాయి. సినిమాలో వాళ్ళ ఫాదర్‌కి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకుండా చాక్లెట్ మీద ఉన్న కవర్ కోసం గొడవ పడతారు. ఇంక చుట్టూరు అంత డ్రామా జరుగుతున్నా సరే వాళ్ళ అమ్మ పడుకోమనగానే పడుకుంటారు. అలాంటివి కూడా కొంచెం చూడడానికి వింతగా అనిపించాయి. ఇంక హీరోయిన్ గెటప్ కూడా అలానే ఉంది. నేచురల్‌గా ఉన్నట్టయితే అనిపించలేదు. ఇక సినిమాలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక ఇలాంటి సీన్స్ అన్ని సినిమాలో ఉంటాయి అనుకుని ఫిక్స్ అయిపోయి వాటికి ఓకే అనుకుని సినిమా లేకపోతే గంట 10 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.